ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. వింటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాలకు వెళితే, సమాజంలో పీఎంపీల పాత్ర అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు కోటదిబ్బలోని శ్రీ సీతారామ భర్తీయ కళ్యాణ మండపంలో సోమవారం పీఎంపీ అసోసియేషన్ 62వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వారికి అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమ సమస్యల్ని పరిష్కరించాలని 215 మంది ఎమ్మెల్యేలకు పీఎంపీ అసోసియేషన్ నేతలు వినతిపత్రాలు అందించారని అన్నారు. అందరికంటే ముందుగా తన పరిధిలోని పీఎంపీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. పీఎంపీలు చేస్తున్న ప్రజాసేవల్ని పరిగణనలోకి తీసుకుని వారికి తగిన గుర్తింపునిచ్చేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పీఎంపీలు అందిస్తున్న వైద్య సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అసోసియేషన్ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, డాక్టర్ చెరుకూరి నరేష్, డాక్టర్ బి కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఎం జయరాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వందే పుల్ల
ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎవరు చేయగలరంటే మీ దగ్గర అనుభవం ఉండదు కాబట్టి టక్మని ఎక్కడ ఉండకుండా మీ దగ్గరికి వెళ్ళగలుగుతారు, మీరు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు. మీ అందరికీ మరి అయ్యేమి ఎందుకు మీకు మెడికల్ ప్రాక్టీషనర్గా ఇవ్వట్లేదు అనేది నాకు తెలియదు, కానీ మీకు ఏదైతే 215 మంది ఎమ్మెల్యేలు ఏదో పెట్టారని అంటున్నారో దాని అన్నింటికంటే ఒకటి నేనే మీకు ఇవ్వాలని చెప్పండి అంటారు. ఎందుకంటే కొంతమంది మేము చేసేసామని చెప్పి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటారు, దానివల్ల మళ్ళీ సమాజంలో మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఏదైతే ఆ ప్రికాషనరీ తీసుకుంటారో దానికి ఆ సర్టిఫికేషన్స్ లో మీరు కండిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న డాక్టర్లు ఉంటారు, ప్రాక్టీస్ లేని డాక్టర్లు ఉంటారు. ప్రాక్టీస్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసామండి అనుభవం ఉందని చెప్పి సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సమాజంలో జరుగుతున్నాయని మీకు తెలుసు. ఈ పోరాటానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, దానికి మా ఊరి పూర్తి సహకారం కూడా నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించినందుకు మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ మరి నాకు వేరే కార్యక్రమాలు మరి శ్రీనివాస్ గారిని, ఉప్పాల శ్రీనివాస్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్సే కానివ్వండి, ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ వేదికని ఏర్పాటు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యల పైన ఏ రకంగా గవర్నమెంట్ మీదకి మనం వెళ్ళి మన సమస్యలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి ఒక అవగాహన సమస్య మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని మరి మీరందరూ కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తారు. మరి దీనికి మా వంతు కృషిగా మేయర్ గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు గారు కానివ్వండి, మేము కూడా మరి మీకున్న అవసరాలని ఈ అవసరాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారితోనూ అట్లాగే లోకేష్ గారితోనూ మాట్లాడే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా మంచి మన డాక్టర్ సార్ కృష్ణ హాస్పిటల్స్ కృష్ణ గారికి అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం 62 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పల్లె ప్రజల్లో, పట్టణ ప్రజల్లో కూడా ప్రాథమిక సేవలు అందిస్తూ 62 సంవత్సరాలు సుదీర్ఘ సాగినందుకు చాలా సంతోషం ఉంది. కానీ ఖర్చుతో వైద్యం చేస్తూ పల్లె ప్రజల్లో చక్కగా వైద్యం చేస్తూ ముందుకు సాగడం చేయడం విశేషం. అది ప్రజలకు తక్కువ వైద్యంతో ప్రాక్టీస్ చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ వ్యాధుల పట్ల ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతూ పోతున్న 64 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ప్రభుత్వం వారు శిక్షణ ఇచ్చి అసలు సభ్యులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ గుర్తింపునిచ్చి తగ్గ ప్రోత్సాహంగా కోరుతూ అలాగే ఎయిడ్స్ అవేర్నెస్ కానివ్వండి, ఈ మధ్య కాలంలో కూడా మనం క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలకు చాలా కార్యక్రమాలు మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ప్రతి కుటుంబంలో కూడా 4 సభ్యులు ఉంటే ఒకరిద్దరికే కనీసం మధుమేహం, హైపర్ టెన్షన్ ఉండేటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఇక ముందు కాలంలో ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సురేషందర్రావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదు అధికారులు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా భూ తగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చారు. పబ్లిక్ గ్రీవెన్స్కు వచ్చిన వృద్ధులు, వికలాంగులను గమనించిన జిల్లా ఎస్పీ గారు వారి వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నైలో నుండి సిబిఐ, ఈడీ అధికారులు అని చెప్పి ఫోన్లు చేసి మీరు సైబర్ నేరాలకు పాల్పడ్డారని చెప్పి బెదిరించి మీపై కేసును పలానా పోలీస్ స్టేషన్లో నమోదు చేశామని చెప్పి సదరు కేసులో మీ పేరును తొలగించాలి అని అంటే మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి వచ్చే అనుమానాస్పద కాల్స్, సందేశాలపై cybercrime.government.in తక్షణమే ఫిర్యాదు చేయండి. మీ చుట్టుపక్కల వారు సైబర్ నేరగాళ్లకు పాల్పడితే ఏమాత్రం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా స్మార్ట్ వ్యవహరించండి. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా నలుమూలల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదాధికారులకు భోజన సదుపాయాలను శ్రీ సత్యసాయి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించి ప్రజలకు భోజన సదుపాయాలు కల్పించి జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తిష్టవేసిన జటిల సమస్యలకు సత్వర శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి సైతం చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని దీంతో ఏలూరు రూపురేఖలు క్రమక్రమంగా అభివృద్ధి దిశగా మార్పు చెందుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం ఏలూరు 40వ డివిజన్లోని కరణంవారి వీధిలో 22 లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారులకు అధ్వాన్న స్థితిగతిని పట్టించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం తొలి కర్తవ్యంగా రహదారుల అభివృద్ధిని స్వీకరించామని, దీంతో తొలుత గుంతలు పూడ్చడం, అనంతరం అవసరమైన చోట రహదారులు నిర్మించడం జరుగుతుందని అన్నారు. వైసీపీ అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రంలో తీవ్ర నిధుల కొరత ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డీఈఈ వి తాతబాబు, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెద్దబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ బోరా ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు బొంతు చిన్నారావు, నాయకులు ఆకుల రంగారావు, పిన్నింటి మహేష్, చల్లా పెద్దబాబు, కరణం రామ్మోహన్ రావు, చిప్పాడ ఆనంద్ కుమార్, కాంట్రాక్టర్ ఎం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను కదా, మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడు అంటే అసలు నీళ్లు పడితే ఉండిపోతున్నాయి అని మీరు కాలువల్లో ఉండవలసిన పరిస్థితి. అది అందుకని ఏది ఇబ్బంది అనేది ముందు క్లియర్ చేసుకోవడం. ఇక అది మర్చిపోండి ఫ్రెష్ గా అనేది. మరి వాళ్ళ కాంట్రాక్టర్ మోహన్ గారు నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఒక్క వారం రోజుల్లోపు ఈ రోడ్ని వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే పండగ ముందే వాళ్ళకి కానుకగా ఈ రోడ్డు ఇస్తానని చెప్పా. ఆ ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా కొత్తపేట వ్యాసులకి ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే అనేక పనులు ఉన్నాయి, అన్నీ మనం చేయలేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా రామచంద్రపేట రోడ్డు ఏదైతే చేసామో అలాగే తిరిగినప్పుడు ఎక్కువ జనాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని క్లియర్ చేయవలసిన బాధ్యత మాకు ఒకటి ఉంటుంది. నిధులు వచ్చినప్పుడు 100% ఏదైతే తిరిగామో ప్రతి చోట సమస్యలు గుర్తించాం, ఆ సమస్యలు క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఏదైతే రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్కులు చేసే విధంలో, అంటే మేము ఈ ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వం చేసిన పనికి ఈ ప్రభుత్వంలో ప్యాచ్ వర్కులు చేసుకున్నా చెప్పుకునే పరిస్థితి వచ్చినందుకు మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఇదివరకు రోడ్డు వేసి గర్వంగా చెప్పుకునేవాళ్ళం, ఇవాళ గుంటలు పూడ్చామని చెప్పుకునే పరిస్థితిని లోగడ ప్రభుత్వం తీసుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాం. గౌరవ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కూడా రోజు తిరుగుతున్నారు. మేము కూడా నిత్యం ప్రజల్లో తిరగడం వల్ల ఏ ఇబ్బంది ఉందనేది మాకు కూడా తెలుస్తుంది. వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మేము అక్కడికి వెళ్తాం, స్వయంగా పర్యవేక్షించడం, చూసి దాన్ని ఇబ్బంది అనుకుంటే ఆ ఇబ్బందిని క్లియర్ చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే విధంగా మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడమే మా మొదటి కర్తవ్యం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున ఏలూరు నగరం స్థానిక 47 డివిజన్లో కరణంవారి వీధిలో గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు మరి ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోడ్డు వేపిస్తారని చెప్పి దానిలో భాగంగానే అన్నమాట ప్రకారం ఈ రోడ్డుని మరి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పి ఈ రోడ్డుని 22 లక్షల రూపాయలకి శాంక్షన్ చేయించి మరి గత వారం రోజులుగా ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా అయిపోతుంది. మరి అట్లాగే ఆర్ఆర్పేటలో 22 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు కూడా వేయించడం జరిగింది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ బిర్లా భవన్ సెంటర్ నుంచి కత్తెబీది రోడ్లోకి మరి ఆ రోడ్డు కూడా 64 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు, మేయర్ గారు. మరి ఆ రోడ్డు కూడా రేపు నుంచి ప్రారంభించుకుంటున్నాము. మరి అట్లాగే గవర్నమెంట్ నుంచి స్పెషల్ గ్రాంట్స్ వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. మరి ఎందుకంటే ఏలూరు కార్పొరేషన్ పరంగా నిత్యము ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. మరి గుంటలంటూ లేకుండా ప్యాచ్ వర్క్లు చేయమని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, మరి గౌరవ కమిషనర్ గారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఏలూరు నగరంలో మొత్తం కూడా ₹1 కోటి పెట్టి ఏలూరులో ఎక్కడా కూడా రోడ్లు గుంతలు లేకుండా చేస్తున్నాము. ఏలూరు నగరపాలక సంస్థ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించే దిశగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయటమైంది.
స్థానిక ఏలూరు శాంతినగర్ నందు ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖుడు క్రైస్తవ సంగీత పాటల గాయకుడు బ్రదర్ జాషువా విచ్చేసి పరిశుద్ధ గ్రంథం ఆధారంగా బాలయేసు పుట్టుక, కన్యమరియ పవిత్రత, క్రీస్తు పూజ, లోక రక్షకుడు గురించి తన సముద్ర గణాలతో బైబిల్ వ్యాఖ్యలతో క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆంగ్ల పాఠశాల RIT ఉమారాణి మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, క్రైస్తవ్యం అంటే మతం కాదు మార్గం అని విలువైన సందేశాన్ని అందించారు. అలాగే ఆక్స్ఫర్డ్ పాఠశాల ఏలూరు మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ఈవి సుధాకర్ శారద క్రీస్తు జననం గురించి క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ బైబిల్ పవిత్రతను, దావీదు కుమారుని పసులపాకలో జననాన్ని వివరిస్తూ నేడు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని, యేసు అనగా రక్షకుడు అని, క్రీస్తు అనగా అభిషక్తుడు అని పవిత్ర సందేశాన్ని అందించారు. ఆంధ్ర రాష్ట్ర ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ నిర్వహిస్తూ మాన్యుల శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి చైర్మన్ ప్రియతమ, డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డికు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు క్యారల్స్, క్రీస్తు పుట్టక, లఘునాటకాలు, గొల్లలు, జ్ఞానులు వేషధారాలతో, శాంతాక్లాస్ వేషధారణలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలబాలికలు తిలకించి ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాలబాలికలకు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కేరింతలతో క్రిస్మస్ కేక్ కటింగ్స్ ముగిసింది. నీటిలో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న Hi, now let us invite our 6th and 7th class boys to perform the carols. ఆ పాటలు చాలా మంది వినే ఉంటారు కదా, అందులో నుంచి మరొక పాట ఆకాశంలో దూత చూసారా, మరియమ్మ, యోసేపు, అదే విధంగా మన యేసయ్య కూడా మీ హృదయంలో నాకు స్థలం ఇవ్వండి జనిస్తానని ప్రభు ప్రతిరోజు మన క్రిస్మస్ పండుగ అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా హృదయాన్ని ప్రభు తడతా ఉంటారన్నమాట. ఆ తట్టినప్పుడు ఎవరైతే హృదయాన్ని ప్రభుకి ఇస్తారో, ఎవరైతే యేసయ్యని హృదయంలో చేర్చుకుంటారో ఖచ్చితంగా వారిలో ప్రభు నివసిస్తాడు, వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నిజమేనా? ఆ పశుల పాత మనందరికీ అలా తెలియజేస్తుంది. ఎవరైతే హృదయంలో ప్రభువుని చేర్చుకుంటారో అందరికీ యేసయ్య రక్షణ ఇవ్వడానికి ఈ భూమి మీద జన్మించారు. దాన్ని మనం క్రిస్మస్ పండుగగా ఈ లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అనేక మంది ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు ఎందుకు వచ్చారో ఆ మాటలు తెలియజేస్తున్నాం. అర్థమైందా ఎందుకు వచ్చారు యేసయ్య? ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ ఆక్స్ఫర్డ్ యాజమాన్యం అంతటికి try to understand my voice. సో ఫుల్ వర్డ్ ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. సో మీరు గ్రేట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి?
మిమ్మల్ని మీరు you have to listen yourself to reach the dizzy heights. Okay, that is first quality. గత వైసీపీ ప్రభుత్వంలా ప్రచార ఆర్భాటాలు లేకుండా కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హైస్కూల్ ప్లస్ ప్రాంగణంలో సోమవారం విద్యార్థినులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్కూల్ ప్రాంగణంలోని శ్రీ సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి పూజాధికారాలు నిర్వహించారు. టీడీపీ నాయకురాలు తవ్వ అరుణకుమారి సౌజన్యంతో మొత్తం 60 మంది ఇంటర్ విద్యార్థినులకు సమకూర్చిన యూనిఫామ్ను ఎమ్మెల్యే చంటి విద్యార్థినులకు అందించారు. అలాగే పలు విభాగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి స్మార్ట్ వాచ్లను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటారని, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. బాలికల కళాశాలను కొనసాగించాలని కోరారు. అలాగే స్కూల్ ఓల్డ్ బిల్డింగ్స్ ను ఎమ్మెల్యే చంటి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, నగర ప్రముఖులు చక్క రాజారావు, లక్కీ నరసింహరావు, ఎన్ సత్యనారాయణ, టి శ్రీమన్నారాయణ, టి హరినారాయణ, వి శేషగిరి, మోహన్, టీడీపీ నాయకులు మంచెమ్మాయి బాబు, స్కూల్ హెచ్ఎం శ్రీరామచంద్రమూర్తి, ఇన్ఛార్జ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ కూడా సమర్థవంతంగా మరి బట్టి చక్కని పాటినేలాగా మరి పౌష్టికాహారం ఆహారం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రాలకు ప్రహరీ కూడా కిచెన్ మరి భోజనాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటట్టుగా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మరి అందరికీ కూడా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పౌష్టికాహారం తింటేనే మరి బాగుంటారన్న ఉద్దేశంతో అది కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇదివరకుడి మీద ఇప్పుడు స్కూల్లో క్రమశిక్షణ అలవడింది. ఎందుకంటే లోగడ టీచర్లని ఇబ్బంది పెడతాం వల్ల కొంతమంది బాధ్యతాయుతంగా కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వ తీరును బట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి పేరెంట్స్ కమిటీ వేసేటప్పుడు కూడా మీ అందరినీ కూడా ఆలోచించుకుని మంచి వాళ్ళని అందులో పేరెంట్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా మంచి వాళ్ళంటే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల స్కూల్కి ఏం సదుపాయాలు కావాలి, స్కూల్లో జరుగుతున్న విషయాలు పద్దాక మీతో చర్చించడానికి అని చెప్పి మొన్న లోగడ కూడా మరి 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం పేరెంట్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు సమాజంలో ముందుకొచ్చి ఆ సేవ చేశారని 10 మందికి తెలియాలి, వాళ్ళని చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్ గా నేను ఇప్పటికి 40-50 కార్యక్రమాలు ప్రజలతోనే చేయించా. ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు, ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు 5%, 10%. సేవ అంటే అనేక రకాలుగా చేయొచ్చు. 10 మందికి ఉపయోగపడేది ఏదన్నా సరే సేవే. ఆ సేవ చేయడానికి అనేక మంది ముందున్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా. అలాగే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రగతి పదంలో ఏలూరు నేను నడుపుతున్నావు అనేది. నేను సాటిస్ఫాక్షన్గా లేను. ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్గా ఉంటా. ఈ స్కూల్లో చదివించడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ స్ట్రెంత్ అన్న ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వీళ్ళందరూ కూడా మీ పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు అవ్వచ్చు. అంటే మేము కూడా చిన్నప్పుడు ఏలూరులో పూర్వం గర్ల్స్ స్కూల్ అంటే చాలా మంది పిల్లలు ఉండేవారు, చాలా అభివృద్ధిలో ఉండేది. కస్తూర్బాయ్ స్కూలు ఇప్పుడు వైభవ్ అపార్ట్మెంట్ పక్కన సూర్య రెసిడెన్సీ పెంగిడింట్లో ఉండేది 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడున్న కస్తూర్బాయ్ స్కూల్ అప్పుడు ఫోర్త్ మోడల్ స్కూల్గా ఉండేది, కో ఎడ్యుకేషన్ 6th, 7th. ఎందుకంటే అక్కడ నేను చదువుకున్నాను కాబట్టి 50 సంవత్సరాల క్రితం. మరి ఈ రోజున ఉన్న ఈ స్కూల్ ఆవరణ కొత్తగా కట్టింది, పాతది వెనకాల ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చూపిస్తాను, అది శిథిలం అయిపోయే స్థితిలో ఉంది. అది పైకి ఆర్డర్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి చేత అది పడగొట్టి చేస్తే మనకి ఈ యొక్క పిల్లలకి సైకిల్ స్టాండ్గా కానీ ప్లే గ్రౌండ్కి కానీ బాగుంటుందని చెప్పేసి అని మన హెచ్ఎం గారు చెప్తే ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్కి వస్తారు కాబట్టి అని చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కంపల్సరీ మనం ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఆయన చేతుల మీదే మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు పెనుభారమైన విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని
నిరసిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్లు తెలిపారు. సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు జేపీలు నిరసన కార్యక్రమాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారారని విమర్శించారు. గత 5 ఏళ్లలో ఏదో ఒక పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందడమే కాకుండా వారికి జగన్ పథకాలు చేతుగా కుటుంబ సంక్షేమానికి బాసటగా నిలిచాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సూపర్ 6 పథకం అంటూ అది అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ప్రజల పక్షాన నిలుస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంబం విజయరాజు, ఏలూరు నాయకులు గురుదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, మున్నెల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, మహమ్మద్ కైసర్, కోసర్లపూడి జనార్దన్ చౌదరి తదితర నాయకులు పాల్గొన్నారు. అనేది ఈ 6 నెలల కాలంలో ఈ పాలనలో ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, కరెంటు ఛార్జీలు పెంచబోననే హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బోటముగా హామీలు ఇచ్చారు. వినియోగదారులే కరెంటు అమ్మేలాగా చేస్తానంటూ మీకు నేను అండగా ఉంటానని చెప్పాను. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగలో తొక్కేశారు చంద్రబాబు నాయుడు గారు. 6 నెలలు తిరగకుండానే జనం పైన ఛార్జీల మోత ఓ పిడుగు పడినట్టే అందరి గుండెల్లో ఏమిటా ఈ పెరిగినటువంటి ఛార్జీలు, చంద్రబాబు నాయుడు గారు పెన్షను తగ్గిస్తానన్నాడు, ఏమిటి మనకి దారుణమని ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అసలు ఆ సంగతి దేవుడెరుగు. రోజుకో రీతిన ప్రజలపైన బాదుడి కార్యక్రమాలు మొదలెట్టారు. ఏంటి అంటే కరెంటు ఛార్జీలు షాక్ నుంచి తేరుకోకముందే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇది అతిపెద్ద బాధుడు. గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల దగ్గర నుంచి వ్యవసాయ భూముల దగ్గర నుంచి పేదవాడి పూరి గుడిసె దగ్గర నుంచి కూడా వదలట్లేదు. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ విలువలు పెంచేసి దీన్ని బాదుడి కార్యక్రమాలు పెట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా మీకు అండగా ఉండి పోరాటం చేస్తుంది కనుక ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో మీరు కూడా కలిసి ఈ పోరాటంలో ఈ యొక్క పోరుబాటంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు 27వ తారీఖున ఏలూరు జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రికల్ ఎస్సీ గారి ఆఫీస్ నందు ఈ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గెలిచిన 6 నెలల్లోనే 2 సార్లు ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ప్రజలు నడ్డి విరిచారు. అలాగే ఇంకా ఎన్నిసార్లు పెరుగుతుందో తెలియదు. అలాగే రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు, అదేం జరుగుతుందో తెలియదు. అందరూ బిల్లులు కడుతున్నారు. అలాగే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఇచ్చారు, అది కూడా ఎక్కడుందో తెలియదు. సూపర్ 6లోని హామీలు అవి కూడా అమలు పరచలేదు. నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ ఆకాశానికి అంటుకున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మా ప్రభుత్వం, మా పార్టీ నాయకుడు ఇచ్చిన ఆదేశానుసారం ప్రజలందరూ ఉద్యమిస్తారని మేము ఆశిస్తున్నాం. రేపు 27వ తారీఖు ఎలక్ట్రికల్ కేంద్ర కార్యాలయం నందు మా పార్టీ శ్రేణులందరూ చేసే ఆందోళనలో మీరు కూడా భాగస్వాములు అయ్యి మా అందరికీ మద్దతు తెలిపి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వమై పోరాడటానికి సంసిద్ధులై ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సరసమైన సౌకర్యవంతమైన వస్తువులతో ఖాతాదారుల ఆదరాభిమానాలను
చూరగొంటూ అలాగే పోలీస్ శాఖ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న హోటల్ ఆదిత్య సెంట్రల్ మరియు మల్టీ కజిన్ రెస్టారెంట్ను ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికీ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వక్కింనేని భానుప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా హోటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టాఫ్ మరియు సిబ్బందికి స్వీట్లు పంచడమే కాకుండా వారికి బోనస్లతో పాటు జ్ఞాపికలను కూడా అందించారు. ఈ సందర్భంగా వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ కస్టమర్లకు ఇంతటి నాణ్యమైన సేవలు అందిస్తున్నామంటే దానికి సిబ్బంది పనితీరే కారణమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా తమ హోటల్లో నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యాపార రంగాన్ని నడుపుతామని, ముఖ్యంగా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు పోలీస్ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా వెరిఫై చేస్తామని వంకినేని పేర్కొన్నారు. ఆదిత్య సెంటర్ అనే సంస్థ ఇవాళ స్థాపించామంటే మా స్టాఫే ముఖ్య కారణం. అలాగే ఎఫర్టబుల్ అండ్ కంఫర్టబుల్ అనే ఎజెండాతో ఏలూరులో సెక్యూర్డ్ అనే పదంతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి మన ఐడి ప్రూఫ్ చేయడం అనేటువంటిది ఏలూరులో ఫస్ట్ మేమే స్థాపించాం. ఆ స్థాపించిన క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్గా ఎస్పీ గారు ఒక యాప్ అన్ని హోటల్స్కి ఇవ్వటం జరుగుతుంది, ఆధార్ కార్డు లింక్డ్. అది కూడా ఎస్పీ గారు మన హోటల్ నుండే ప్రారంభిద్దామని చెప్పారు. ఈ ఆదిత్య సెంట్రల్ అనేటువంటిది ఎఫర్టబుల్ అండ్ కంఫర్టబుల్లో ఏసీ అనేటువంటిది అలాగే ముందుకు సాగుతా ఆ రోజు నుండి ఫౌండేషన్ అండ్ కన్స్ట్రక్షన్కి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దీని అభివృద్ధికి శ్రేయోభిలాషులకి వాళ్ళ హాస్పిటాలిటీకి వీళ్ళు భాగస్థులై చేస్తాం జరుగుతుంది. 12వ వార్షికోత్సవ సందర్భంగా ఆ రోజు నుండి ఈ రోజు ఉన్న వాళ్ళకి కూడా అలా కాకుండా నిర్మాణానికి ఈ యొక్క పిలవంగానే అటెండ్ అయ్యి చేసే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హాస్పిటాలిటీ రంగంలో మమ్మల్ని ముందు ఉంచారు అంటే మెయిన్ మా స్టాఫ్. అలాగే కొన్ని హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి వ్యాపార సంస్థలకి, వాటిని కరెక్షన్ చేసుకుంటా ముందుకు సాగుతామని ఇంతతో ఇది మా విన్ కేబుల్ వారు కూడా వచ్చి మాతో కోఆపరేట్ చేసి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తా కొన్ని విషయాలు చెప్తున్నారు. మా రాజుగారు కూడా దాన్ని చేయటానికి తగు సూచన చేయటానికి ఇంకా ఇంప్రూవ్ చేయటానికి అందరూ భాగస్వాములు అయ్యి మా వ్యాపార అభివృద్ధి కోరుకుంటూ ఇంతటితో నేను ఆపుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే
2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని, రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని, రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ధల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్దతు ధర గ్యారంటీ చట్టం, రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నే భవనం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్ఫూర్తి భవనం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు రాజనాళ్ల రామ్మోహన్ రావు మాట్లాడారు. నూతన జాతీయ మార్కెట్ విధానం పేరుతో ఢిల్లీ రైతు ఉద్యమం ఫలితంగా రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్రం మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గంటా పాపారావు, పాలేటి సుభాష్ చంద్రబోస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పాతాళం అప్పారావు, పండు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్ చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగించే పద్ధతిలో ఉన్నది. ఈ చట్టం కాపీలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయమని, అట్లాగే వాళ్ళ నోయిడా ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులను అరెస్టులు చేసి ఇవాళ జైల్లో పెట్టి నిర్బంధించడం జరిగింది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా బోర్డర్లో రైతులు మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మద్దతు ధర గ్యారెంటీ చట్టం కోసం. ఆ రైతు ఉద్యమం మీద కూడా నిర్బంధ చర్యలకు పూనుకున్నది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ చట్టం నూతన చట్టం పేరుతోటి, ఇవాళ ఫ్రేమ్ వర్క్ పేరుతోటి ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దొడ్డిదారిన 3 వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మోడీ రైతులందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఆందోళన చేస్తున్న రైతుల మీద బాష్పవాయువులు ప్రయోగిస్తూ, జలపిరంగులు ప్రయోగిస్తూ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకోసం రైతాంగ సమస్యలు తక్షణం పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అది చేయడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అన్నం పెట్టే రైతుని ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతాంగం పక్షాన అన్ని సంఘాలు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జాతీయ ఉపాధి హామీ భద్రత పేరు మీద ఆనాడు ఏ అయితే 3 నల్ల చట్టాలను రద్దు చేసిందో ఆ నల్ల చట్టాలను ఈరోజు మళ్ళీ గోడ వెనక నుంచి తీసుకొస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తారని చూస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి ఢిల్లీ కానీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతుల్ని 300 మందిని ఈరోజు నోయిడా జైల్లో అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు. వారిని విడుదల చేయాలి బేషరతుగానే మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ ఏదైతే తెచ్చారో అవి ఉపసంహరించుకోవాలి. పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈ రైతు చట్టంలో తెచ్చారు. దాన్ని ఉపసంహరించుకొని రైతు చట్టాలను రద్దు అంటే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి పౌర సరఫరాల శాఖని ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గుండుగలను రత్నపురం రోడ్డులోని బీసీ కాలనీ శ్రీ కనకదుర్గాదేవి విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాల విశేష క్రతువులు అనంతరం సోమవారం తెల్లవారుజామున అమ్మవారు పరిహార ప్రతిష్ఠ వేద పండితులు రాంపల్లి సూర్యనారాయణమూర్తి, ఆలయ అర్చకులు లంకా శ్రీనివాస శర్మ వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు అమ్మవారికి సారి సమర్పించి విశేష పూజలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో గుండుగలను పరిసర గ్రామాలలోని ప్రజలు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఒక్కొక్కరు కంగారు కానీ ఒక్కొక్కరు తీసుకుంటారు. గుండూరు గ్రామం బీసీ కాలేజ్ అటు ఇటు దుర్గా భవానీ మాతకు, దుర్గా భవానీ మాతకు.
గుండుగొండ గ్రామం బీసీ కాలనీ చివరన చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు గత 3 రోజులుగా హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21, 22, 3 తారీఖుల్లో హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు ఉదయం 4:23 అమ్మవారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజు 11 గంటల నుండి మరి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. గుండుగొండ గ్రామ శివారైనటువంటి బీసీ కాలనీ కనకదుర్గమ్మ వారు 25 సంవత్సరాల క్రితం సిమెంట్ విగ్రహంగా ప్రారంభించబడి ఈరోజు కాలనీ డెవలప్ అయి అమ్మవారి కృపాపాత్రుల కోసం, అమ్మవారి కరుణా కటాక్ష వీక్షాల కోసం నల్లరాతి గ్రానైట్ రాయితో నూతనంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఆశీస్సులు పొందారని కోరుతున్నాం. త్రైదీక్ష దివ్య మహోత్సవం గట్లైన ప్రతిరోజు పంచగవ్యం, శాంతి హోమాలు, వాస్తు హోమాలు, బలి హోమాలు, కళా హోమాలు అన్ని కార్యక్రమాలతో కార్యక్రమం జరిగింది. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్న వెంకన్న కొలువైన ద్వారకా తిరుమల శేషాచలం కొండ పూర్తిగా మంచుతో కప్పుబడిపోయింది. కొండపై ఎటు చూసినా మంచు తెరలే కనబడ్డాయి. అయితే ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలో ఇంత పెద్ద ఎత్తున మంచు కురవడం ఇదే ప్రథమం అని కొండపైకి వెళ్తే ఘాట్ రోడ్లో పూర్తిగా మంచులో మునిగిపోయాయి. స్వామిని దర్శించడానికి వాహనాల్లో వచ్చిన భక్తులు కొండపైకి వెళ్లే క్రమంలో ఫ్లడ్ లైట్లు వెలుగులో వెళ్తున్నారు. ఆలయ ప్రాంగణం సమూహాలన్నీ మంచుతో నిండిపోయాయి. అనివేటి మండపం, అన్నదాన భవనం, జంట గోపురాలు, ఘాట్ రోడ్లు, కాటేజీలు ఇలా ప్రతి చోట మంచు విపరీతంగా కురిసింది. కొండపై మంచు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడంతో చూసేందుకు స్థానికులు, భక్తులు తరలివస్తున్నారు. మంచు కురిసే అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ సూచించారు. ఆదివారం రాత్రి భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై కాలినడకన విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది రేడియం స్టిక్కర్లను అతికించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ వివరించారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ విజయవాడ కాలినడకన వెళ్లే భవానీ భక్తులకు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురి అవుతున్నారని, వారిని ప్రమాదాల నుంచి కాపాడేందుకు వాహనాల డ్రైవర్లకు భవానీల ఉనికి తెలిసే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించడం జరిగిందని అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధతో కాలినడకన భవానీ భక్తులకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో కార్యక్రమం చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై సుధాకర్, భీమడోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కూడా
చెప్పమరాలి రోడ్డు పక్కన నడిచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా నడవాలి. అందరూ కూడా జాగ్రత్త తీసుకొని పోలీస్ తరఫున ఎస్పీ గారి తరఫున అందరికీ తెలియజేస్తున్నాను విషయాన్ని. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే మీద నడిచి వెళ్తున్నటువంటి భవానీలందరికీ తగు జాగ్రత్తలో సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవే మీద వెళ్తున్నటువంటి భక్తుల్ని కొంతమందిని ఆపి వారిని ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాళ్ళని హెచ్చరించి తగు నిర్ణీత సమయం దాటిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అకామిడేషన్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నడవాల్సిందిగా సూచించడం జరిగింది. కొంతమంది నడిచి వెళ్తున్నటువంటి భక్తులకి రేడియం స్టిక్కర్స్ అవి అంటించి ఈ జాగ్రత్తగా రోడ్డుకి ఎడపైన నడపాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు నేను మా బృందం అంతా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఈ రేడియం స్టిక్కర్స్ అంటించడం వల్ల రోడ్డుకి ఎడపక్కన నడిచి వెళ్ళేటప్పుడు వెనక వచ్చే వాహనాలకి ఈ రేడియం రిఫ్లెక్ట్ అయ్యి ముందు వెళ్తున్న మనిషి కనిపిస్తాడు. లేని పక్షంలో ఈ రిఫ్లెక్టర్స్ వల్ల ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు మనిషి నడుస్తున్నాడనే విషయం వాళ్ళకి వెహికల్స్ తెలియక వెహికల్లో ఉండే నడిపే డ్రైవర్లకి అర్థం కాక చాలా ప్రమాదాలకి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలని నివారించడం కోసమే ఈ రేడియం స్టిక్కర్స్ ఈ ప్రోగ్రామ్ అంతా ఎస్పీ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి రామ్ కుమార్, గ్రామ సర్పంచ్ బలరామకృష్ణ చౌదరి పేర్కొన్నారు. సోమవారం పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కొలతలు, అండగల్ మార్పులు, రీసర్వే, పాస్ పుస్తకంలో పేరు మార్పులు తదితర భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భ్రమరాంబ, ఆర్ఐకేఐవి సారథి, వెలుగు సర్వేయర్ అబ్బదాసిరి విఠల్ బాబు, ఎంపీటీసీ సిహెచ్ గోపాలకృష్ణ, సాగునీటి సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్ కుమార్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ బీజేపీ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మీ పెదవేగి మండలానికి సంబంధించి నేను నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం మనకు మీ భూమి మీ హక్కు అండి. మేము డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయండి. ఈ సదస్సుకు సంబంధించి మీకు భూమికి సంబంధించిన ఏ సమస్యలు అయినా సరే మీరు ఈ సదస్సుల్లో వాటిని క్లియర్ చేసుకోవచ్చండి. అట్లాగే ఈ భూ కొలతలో తేడాలు ఉన్నా, సర్వే నెంబర్లో తేడాలు ఉన్నా, లేదా ఈ వారసత్వంలో పేర్లు నమోదుల్లో ఏమైనా తేడాలు ఉన్నా, లేదా మీ పొజిషన్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ కార్యక్రమం ముందు అప్లికేషన్ ఇచ్చినట్లయితే అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారండి. ఈ అవకాశాన్ని ఈ పెద్దకడి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. థ్యాంక్ యూ. రెవెన్యూ సర్వీస్కి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాగే నోడల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క భూ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం మరి మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు మరి మన యొక్క గ్రామాలకు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి మన సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలన్నీ కూడా ఆ పీరియడ్ లోపు అంటే ఆ డిసెంబర్ జనవరి 8 మధ్యకాలంలో మన దగ్గర నుంచి సమస్యలు విన్నపం రూపంలో, అప్లికేషన్ రూపంలో తీసుకుని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం. అందులో భాగంగా ఈ రోజు మన గ్రామంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సును పెట్టడం జరిగింది. కనుక గ్రామస్తులు, రైతు సోదరులందరూ కూడా మీ యొక్క భూములకు సంబంధించినటువంటి
అడంగల్ కరెక్షన్స్ కానీ, పేర్లు మార్పు కానీ, లేకపోతే సర్వే చేయించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుని మరి మీ యొక్క హక్కులు పొందవలసిందిగా కోరుతూ మరి సెలవు తీసుకోవడం జరుగుతుంది. పండుగల సందర్భంగా యువత జూదా క్రీడల వైపు మరలకుండా సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని దెందులూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి సూచించారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు జుజ్జవరపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల యువతకు ఎంతో మేలు చేకూరడమే కాకుండా జూదాల వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి 4 స్థానాలు పొందిన జట్లకు ఆమె బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిచెర్ల కృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గత 15 రోజులుగా ముందు రావడంగా మా జనసేన నాయకులు మేడిచెర్ల కృష్ణ గారు, మనోజ్ నాయుడు గారు, అలాగే భార్గవ్, ఇలా అందరి సహకారంతో కూడా మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే సంక్రాంతి అంటే ఏదో కోడి పందాలు లేకపోతే పేకాట, గుండాట ఇట్లాంటి ఆటలు కాకుండా క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా, అలాగే యువతలో క్రీడల్ని ఇంకా పెంపొందించే విధంగా ఏదైతే స్పోర్టివ్స్ గా మీరంతా ఆడారో అదంతా కూడా ఆదర్శం అందరికీ కూడా. ఎందుకంటే ఈ రోజున క్రీడలు కనుమరుగవుతున్నాయి. అలాంటి క్రీడల్ని ఈ రోజున ఎంతో ఎంతో ఇదిగా ప్రోత్సహించాలని చెప్పేసి మా దెందులూరు నియోజకవర్గంలో మా జనసేన నాయకులు ఇంతటి మంచిటి కార్యక్రమం. ఎందుకంటే మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ఎట్లా ఉంటుందో. మన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి సంక్రాంతి అంటే కోడి పందాలకి అంటారు ఫేమస్, కానీ కాదు, సంక్రాంతికి ముందుగానే క్రీడల్ని ఇంత ఇదిగా ప్రోత్సహించినందుకు మా జనసేన పార్టీ అందరూ గెలిచినట్టే. ఎందుకంటే ఈ రోజు ఇలాంటి క్రీడల్ని అంత అందంగా ఇక్కడికి వచ్చి మేము ఆడాలి, ఎదుటి వాళ్ళు గెలిపి మీరందరూ ఆడపట్టే 22 జట్లు కూడా. ఎందుకని ఈ రోజున ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ తీసుకున్నారు అంటే కనుక మీ అందరూ 25 జట్లు కూడా ఆడబట్టి వీళ్ళందరికీ మొదటి బహుమతి, సెకండ్ బహుమతి అని గెలుచుకున్నారు. అదే మీరంతా వచ్చి ఆడకపోతే కనుక ఇక్కడ పోటీ జరగబోయేది. అంటే క్రీడల్ని మీరు ఎంత స్ఫూర్తిగా తీసుకుంటున్నారో ఆ స్ఫూర్తిని ఇంకా నింపేందుకు మా జనసేన పార్టీ నాయకులు కూడా ఎంతో ఇదిగా ప్రోత్సహించారు. వాళ్ళందరికీ కూడా చాలా మంది నాయకులు సహకరించారు. ఇక్కడికి అందరూ వచ్చిన అందరికీ కూడా మా జనసేన పార్టీ మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన. జై జనసేన. ఏలూరు సిఆర్రెడ్డి ఫార్మసీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల కరెస్పాండెంట్ రాజా రామ్మోహన్ రావు ఈ వేడుకల్లో పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు సూచించిన బోధనలను అందరికీ తెలియజేశారు. మార్గదర్శకాలను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు ఆచరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు కార్యక్రమాలకు కోఆర్డినేటర్గా వి మృదుల వ్యవహరించగా, వైస్ ప్రిన్సిపల్గా హరిప్రశాంత్, డాక్టర్ నాగరాజు, అధ్యాపకేతర సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.